ముఖ్యంగా ఈ పత్రికా సమావేశం ఏంటంటే టీఆర్ఎస్ పార్టీ గ్లోబల్ ప్రచారం పేరుతో ప్రజల్లో రెచ్చగొట్టే కార్యక్రమాలు చేస్తూ ప్రజల్లో రెండు వర్గాలను విభజించే కార్యక్రమం చేసిన కార్యక్రమాలే టీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్ష పాత్ర పోషిస్తుంది. నేను ఫస్ట్ నుంచి కూడా ఒకటే చెప్తున్నాను. తర్వాత నాయన మేము ఈ రెండుకి సమాధానం చెప్పండి. ప్రజాస్వామ్యం ద్వారా గెలిచిన ఎమ్మెల్యే ప్రతిపక్ష నాయకుడు ఉండి ఇప్పటి వరకు ప్రజల సమస్యలను పోరాటం చేసేదానికి ముఖం లేదు. వారు కోట్లాది రూపాయలు ఈరోజు ప్రోగు చేసుకొని దగ్గర వాళ్ళ పార్టీ ఫండు 25,000 కోట్లకు పైచిలుకుంటున్న తర్వాత వచ్చిన 10 సంవత్సరాల్లో ఒక ఉద్యమ పార్టీ వాళ్ళ గవర్నమెంట్ ఏదైతే ఎలక్షన్ కమిషన్ చెప్తుందో నిధులే ఈరోజు 2,000 కోట్ల పైచిలుకు నిధులు ఉన్నాయి. ఈరోజు రాష్ట్ర అప్పు 7 లక్షల కోట్లు ఈరోజు రాష్ట్ర అప్పు ఉంది. మేమంటున్నామంటే కేటీ రామారావు ఆ డ్రామా కంపెనీ ఏదైతే డ్రామా కంపెనీ ద్వారా నడిపిస్తున్న కార్యక్రమాలు ఏంటంటే కేవలం సోషల్ మీడియాను అడ్డు పెట్టుకొని ప్రజల్లో అమ్మోయం సృష్టిస్తూ ప్రజల్లో రెచ్చగొట్టే కార్యక్రమాలు చేస్తూ జిల్లాకో రాజకీయం, కులానికో రాజకీయం, మతాలు రాజకీయం చేస్తున్నారు. నేను ఒకటే అడుగుతున్నా, ఇప్పుడు బీసీ గణన అయింది అంటేనంటే అది దేశంలోనే కాంగ్రెస్ పార్టీ పుణ్యము. రాహుల్ గాంధీ గారు ఇచ్చిన మాట కట్టుబడి బీసీ గణనకు కాంగ్రెస్ పార్టీ కట్టుబడి బీసీ గణన చేసింది. అది వాస్తవం కాదా? మీరే గౌరవ ఎమ్మెల్యే గారు, సిద్దిపేట ఎమ్మెల్యే గారు వారే మేము బైగాట్ చేస్తున్నాము ఈ అంటే చెప్పిండ్రు. మేమేం చెప్పినాము, మేము అప్పీల్ చేసినాం ప్రజలకి, అయ్యా దండం పెడతాం, మీరీ కులగణన అనేది అన్ని వర్గాలకు సంబంధించింది. దీని ద్వారా రేషన్ కార్డులు కానీ బడుగు బలహీన వర్గాలకు కానీ వారికి పథకాలు చేపట్టడానికి ఆస్కారం ఉంటుంది అని చెప్పిన తర్వాత అప్పుడు చేసిర్రు. ఇప్పుడు ఏమంటుర్రు, బీసీ గణన అయినాకనే అంటున్నారు. మరి మీరు 10 సంవత్సరాలు మీరే పనులుదో మీరు బీసీ గణన చేయొచ్చు కదా. అప్పుడు ఏది ఏమైనా సరే శాస్త్రీయంగా బీసీ గణన జరిగింది, బీసీల లెక్క పెట్టే కార్యక్రమం జరిగింది, కులాల గణన జరిగినది వాస్తవం. రాహుల్ గాంధీ గారి నమ్మకం ఏ విధంగా ముంచి కాంగ్రెస్ పార్టీ వారి నాయకత్వాన్ని తూచా తప్పకుండా పాటించే పార్టీ కాంగ్రెస్ పార్టీ. 6 గ్యారెంటీల్లో కూడా ఈరోజు కాకపోతే మేము వెనుకబడ్డాం. దేంట్లో వెనుకబడ్డాం? కాంగ్రెస్ పార్టీ బట్టబాజీ మాటలు మాట్లాడట్లో వెనుకబడ్డాం. నిజంగా కూడా అది ఉన్నది ఉన్నట్టు చెప్పడం కాంగ్రెస్ పార్టీ నైజం. ఏదైతే రేవంత్ అన్న తర్వాత ఉన్నది ఉన్నట్టు చెప్పడం రేవంత్ అన్న నైజం, అది కాంగ్రెస్ పార్టీ నాయకత్వం లక్షణం. అది రాహుల్ గాంధీ పార్టీకి ఉన్న లక్షణం. అది ఎందుకు అంటున్నంటే ఏదైతే 6 గ్యారెంటీలు ఇచ్చిర్రో ఈరోజు రుణమాఫీ కానీ, రైతు బంధు కానీ, ఈరోజు ఫ్రీ కరెంటు కానీ, గ్యాస్ కానీ, ఫ్రీ బస్ కానీ, ఈరోజు పేద వర్గాలకి బడుగు బలైన వర్గ పిల్లలకి హాస్టల్ సౌకర్యం కానీ, నిన్ననే ఒక తర్వాత నేను ఇంటర్వ్యూలో చూస్తున్నాం హరీష్ రావు గారే చెప్తున్నారు హాస్టల్లో సౌకర్యాలు మెరుగైనాయి, మేము ప్రతిపక్షంలో ఉండి మాట్లాడినాం, మేము రుణమాఫీ అయింది, ఈ 22,000 కోట్లు అయిందని ఆయన కూడా చెప్పిండు నిన్ననే. నాకు తర్వాత ఆయన ఒక ఇంటర్వ్యూలో ఎన్టీవీ ఇంటర్వ్యూ ఏదో టీవీ ఇంటర్వ్యూలో చెప్తున్నారు. మేమంటున్నాం ఏంటంటే మీరు నిజాలు కప్పుపుచ్చే కార్యక్రమాలు బంద్ చేసుకోండి. మీ దుకాణం బంద్ కావడానికి అన్ని రకాలుగా ప్రజలు సిద్ధమయ్యారు. ప్రజాస్వామ్యం పట్ల గౌరవం ఉంటే, ప్రజల్లో మీకు విశ్వాసం ఉంటే, మీరిచ్చిన డబుల్ బెడ్రూమ్ కానీ, మీరిచ్చిన హామీలు కానీ ఒక్కసారి పునరాలోచన చేసుకోండి. మీరు చేసిన అప్పులు కానీ పునరాలోచన చేసుకోండి. తర్వాత మీరు ఆ రోజు ఏం చేసిర్రు? మీరు వ్యవస్థలు విధ్వంసం చేసినారు. ఆ రోజు వ్యవసాయ రంగాన్ని విధ్వంసం చేసినారు. ఆ రోజు వైద్య రంగాన్ని విధ్వంసం చేసినారు. ఆ రోజు తెలంగాణ వచ్చిన తర్వాత ప్రజలందరూ కూడా త్యాగాల తెలంగాణలో స్వేచ్ఛంగా ప్రజలకు అనుగుణంగా పరిపాలన అందుతారనుకున్నారు. కానీ మీరు పోలీస్ పరిపాలన పెట్టి చేసిర్రు. ఆ రోజు ధర్నాలు చేసిర్రు. ఎట్లా నిర్బంధం ఉండే? ఈ రోజు నువ్వు ఇందిరా పార్కు దగ్గరకు పోయిన తర్వాత ధర్నాలలో మాట్లాడుతున్నావు. మా అక్క అంటది ఒక ఆమె కవితమ్మ, ఈరోజు బీసీ గణన గురించి మాట్లాడుతుంది. నువ్వు ఓడిపోగానే ఎమ్మెల్సీ తీసుకున్నావు, అదెందుకు బీసీలకు ఇప్పించలేవు? నీ లిక్కర్ దందలలో భాగస్వామ్యం చేసి మొత్తం నాశనం చేసి తెలంగాణ పరువును అన్న డ్రామారావు అన్న ఆయనే చెప్పే ఈరోజు ఆయన్నే అబద్ధాలు ఆడుతుండు. ఇదోదో మాట్లాడుతున్నారు. మీరు జిల్లాకు భూసేకరణ విధానం పెట్టినారు, కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో పేదల కడుపు కొట్టినారు, RRR పేరుతో పేదల కడుపు కొట్టినారు.
సెజ్ల పేరుతో పేదల కడుపు కొట్టినారు. నిర్దాక్షణంగా గుంజుకున్న సంఘటన అది టీఆర్ఎస్ పార్టీలో జరిగింది. ఇప్పుడు కానే కాదు, ఇప్పుడు ఏదైతే చట్టాలు ఉన్నాయో చట్టాలను గౌరవించి ఇప్పుడు తిబ్రాలు పోయిన రైతులకు కానీ ఇంకా మిగతా ల్యాండ్ అక్విజిషన్ చేసుకున్నప్పుడు కానీ ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ పేద ప్రజలను గౌరవిస్తుంది, అభివృద్ధి విషయంలో రాజీ పడకుండా చేస్తుంది. మేము ఎప్పుడైనా సరే ప్రాంతం పట్ల వచ్చినప్పుడు త్రిబుల్ కోసానికి ప్రతిపక్షంలో ఉన్న ఈరోజు అధికారంలో ఉన్న పేదల పక్షాన ఉంటామని చెప్పినాం. ఈరోజు కూడా ఈ ప్రాంతానికి ఏదైనా ఇబ్బంది అయినప్పుడు పేదల గొంతై ప్రజా గొంతై ఖచ్చితంగా మా మంత్రుల దృష్టికి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లాల్సిన బాధ్యత మాది. జిల్లా కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు పేదల పక్షాన్ని పోరాటం చేస్తుంది. అధికారం ఉన్నా సరే పేదల సమస్యల తర్వాత ప్రజాస్వామ్యబద్ధంగా తీసుకెళ్తుంది. కానీ ఆ రోజు మీరు ఒక మంత్రి వస్తే కలవలేం లేరు. నేనే తర్వాత కలుస్తా అంటే 100 సార్లు అన్నాం. నిర్బంధంగా అరెస్ట్ చేసినారు. ముఖ్యమంత్రి వస్తే 2 రోజులు పెట్టినారు. ఈరోజు గగ్గోలు పెడుతున్నారు. ఈరోజు పార్టీ మారిన వాళ్ళ తర్వాత వాళ్ళని అనర్హులం ప్రకటించినట్టు మీరు పార్టీలో మెర్జీ చేసుకున్న డబ్బులతోని. మేము అందుకే అంటున్నాం, తర్వాత అబద్ధాలు చెప్పి ప్రజలను మభ్యపెట్టే కార్యక్రమాలు చాలా రోజులు సాగవు. మీరు ఆ రోజు తర్వాత అంటున్నారు కదా హరీష్ రావు గారు, ఇక్కడున్న నిధులను తీసుకుపోయి మీరు తర్వాత మీ సిద్దిపేట జిల్లాలో పెట్టుకుంది వాస్తవం కాదా? నీ బామర్ది జిల్లాలో పెట్టుకుంది వాస్తవం కాదా? మీరు జిల్లాలను విభజించి అశాస్త్రీయంగా మండలాలను విభజించి మీ అవసరాల కోసం చేసిన విషయం వాస్తవం కాదా? మీరు చేసిన కార్యక్రమం ఈ పత్రికా సమావేశం ఏంటంటే టీఆర్ఎస్ పార్టీ గ్లోబల్ ప్రచారం పేరుతో ప్రజల్లో రెచ్చగొట్టే కార్యక్రమాలు చేస్తూ ప్రజల్లో 2 వర్గాలను విభజించే కార్యక్రమం చేసిన కార్యక్రమాలే టీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్ష పాత్ర పోషిస్తుంది. నేను ఫస్ట్ నుంచి కూడా ఒకటే చెప్తున్నాం, తర్వాత నాయన మేము ఈ 2కి సమాధానం చెప్పండి. ప్రజాస్వామ్యం ద్వారా గెలిచిన ఎమ్మెల్యే ప్రతిపక్ష నాయకుడు ఉండి ఇప్పటి వరకు ప్రజల సమస్యలను పోరాటం చేయడానికి ముఖం లేదు. వారు కోట్లాది రూపాయలు ఈరోజు ప్రోగు చేసుకొని దగ్గర వాళ్ళ పార్టీ ఫండు 25,000 కోట్లకు పైచిలుకుంటున్న తర్వాత వచ్చిన 10 సంవత్సరాల్లో ఒక ఉద్యమ పార్టీ వాళ్ళ గవర్నమెంట్ ఏదైతే ఎలక్షన్ కమిషన్ చెప్తుందో నిధులే ఈరోజు 2,000 కోట్ల పైచిలుకు నిధులు ఉన్నాయి. ఈరోజు రాష్ట్ర అప్పు 7 లక్షల కోట్లు ఈరోజు రాష్ట్ర అప్పు ఉంది. మేమంటున్నామంటే కేటీ రామారావు ఆ డ్రామా కంపెనీ ఏదైతే డ్రామా కంపెనీ ద్వారా నడిపిస్తున్న కార్యక్రమాలు ఏంటంటే కేవలం సోషల్ మీడియాను అడ్డు పెట్టుకొని ప్రజల్లో అమ్మోయం సృష్టిస్తూ ప్రజల్లో రెచ్చగొట్టే కార్యక్రమాలు చేస్తూ జిల్లాకో రాజకీయం, కులానికో రాజకీయం, మతాలు రాజకీయం చేస్తున్నారు. నేను ఒకటే అడుగుతున్నా, ఇప్పుడు బీసీ గణన అయింది ఏంటంటే అది దేశంలోనే కాంగ్రెస్ పార్టీ పుణ్యము. రాహుల్ గాంధీ గారు ఇచ్చిన మాట కట్టుబడి బీసీ గణనకు కాంగ్రెస్ పార్టీ కట్టుబడి బీసీ గణన చేసింది. అది వాస్తవం కాదా? మీరే గౌరవ ఎమ్మెల్యే గారు, సిద్దిపేట ఎమ్మెల్యే గారు వారే మేము బైగాట్ చేస్తున్నాము ఈ అంటే చెప్పిండ్రు. మేమేం చెప్పినాం, మేము అప్పీల్ చేసినాం ప్రజలకి, అయ్యా దండం పెడతాం, మీరు కులగణన అనేది అన్ని వర్గాలకు సంబంధించింది. దీని ద్వారా రేషన్ కార్డులు కానీ బడుగు బలహీన వర్గాలకు కానీ వారికి పథకాలు చేపట్టడానికి ఆస్కారం ఉంటుంది అని చెప్పిన తర్వాత అప్పుడు చేసిర్రు. ఇప్పుడు ఏమంటుర్రు, బీసీ గణన అయినాకనే అంటున్నారు. మరి మీరు 10 సంవత్సరాలు మీరే పనులుదో మీరు బీసీ గణన చేయొచ్చు కదా. అప్పుడు ఏది ఏమైనా సరే శాస్త్రీయంగా బీసీ గణన జరిగింది, బీసీల లెక్క పెట్టే కార్యక్రమం జరిగింది, కులాల గణన జరిగినది వాస్తవం. రాహుల్ గాంధీ గారి నమ్మకం ఏ విధంగా నుంచి కాంగ్రెస్ పార్టీ వారి నాయకత్వాన్ని తూచా తప్పకుండా పాటించే పార్టీ కాంగ్రెస్ పార్టీ. 6 గ్యారెంటీల్లో కూడా ఈరోజు కాకపోతే మేము వెనుకబడ్డాం. దేంట్లో వెనుకబడ్డాం? కాంగ్రెస్ పార్టీ బట్టబాయి మాటలు మాట్లాడట్లో వెనుకబడ్డాం. నిజంగా కూడా అది ఉన్నట్టు చెప్పడం కాంగ్రెస్ పార్టీ నైజం. ఏదైతే రేవంత్ అన్న తర్వాత ఉన్నట్టు చెప్పడం రేవంత్ అన్న నైజం, అది కాంగ్రెస్ పార్టీ నాయకత్వం లక్షణం. అది రాహుల్ గాంధీ పార్టీకి ఉన్న లక్షణం. అది ఎందుకు అంటున్నంటే ఏదైతే 6 గ్యారెంటీలు ఇచ్చిర్రో ఈరోజు రుణమాఫీ కానీ, రైతు బంధు కానీ,
ఈరోజు ఫ్రీ కరెంట్ కానీ, గ్యాస్ కానీ, ఫ్రీ బస్ కానీ, ఈరోజు పేద వర్గాలకి, బడుగు బలైన వర్గ పిల్లలకి అసలు సౌకర్యం కానీ, నిన్ననే ఒక తర్వాత నేను ఇంటర్వ్యూలో చూస్తున్నాం, హరీష్ రావు గారే చెప్తున్నారు హాస్టల్లో సౌకర్యాలు మెరుగైనాయి, మేము ప్రతిపక్షంలో ఉండి మాట్లాడినాం, మేము రుణమాఫీ అయింది, ఈ 22,000 కోట్లు అయిందని ఆయన కూడా చెప్పిండు. నిన్ననే నాకు తర్వాత ఆయన ఒక ఇంటర్వ్యూలో, ఎన్టీవీ ఇంటర్వ్యూ, ఏదో టీవీ ఇంటర్వ్యూలో చెప్తున్నారు. మేమంటున్నాం ఏంటంటే, మీరు నిజాలు కప్పుపుచ్చే కార్యక్రమాలు బంద్ చేసుకోండి. మీ దుకాణం బంద్ కావడానికి అన్ని రకాలుగా ప్రజలు సిద్ధమయ్యారు. ప్రజాస్వామ్యం పట్ల గౌరవం ఉంటే, ప్రజల్లో మీకు విశ్వాసం ఉంటే, మీరిచ్చిన డబుల్ బెడ్రూమ్ కానీ, మీరిచ్చిన హామీలు కానీ ఒక్కసారి పునరాలోచన చేసుకోండి. మీరు చేసిన అప్పులు కానీ పునరాలోచన చేసుకోండి. తర్వాత మీరు ఆ రోజు ఏం చేసిర్రు? మీరు వ్యవస్థలు విధ్వంసం చేసినారు. ఆ రోజు వ్యవసాయ రంగాన్ని విధ్వంసం చేసినారు. ఆ రోజు వైద్య రంగాన్ని విధ్వంసం చేసినారు. తెలంగాణ వచ్చిన తర్వాత ప్రజలందరూ కూడా త్యాగాల తెలంగాణలో స్వేచ్ఛంగా ప్రజలకు అనుగుణంగా పరిపాలన అందుతారనుకున్నారు. కానీ మీరు పోలీస్ పరిపాలన పెట్టి చేసిర్రు. ఆ రోజు ధర్నాలు చేసిర్రు. ఎట్లా నిర్బంధం ఉండే? ఈ రోజు నువ్వు ఇందిరా పార్కు దగ్గరకు పోయిన తర్వాత ధర్నాలలో మాట్లాడుతున్నావు. మా అక్క అంటది ఒక ఆమె, కవితమ్మ, ఈ రోజు బీసీ గణన గురించి మాట్లాడుతుంది. నువ్వు ఓడిపోవాలని ఎమ్మెల్సీ తీసుకున్నావు, అదెందుకు బీసీలకు ఇప్పించలేవు? నీ లిక్కర్ దందలలో భాగస్వామ్యం చేసి మొత్తం నాశనం చేసి తెలంగాణ పరువును అన్న డ్రామారావు అన్న ఆయనే చెప్పే, ఈరోజు ఆయన్నే అబద్ధాలు ఆడుతుండు. ఇదోదో మాట్లాడుతున్నారు. మీరు జిల్లాకు భూసేకరణ విధానం పెట్టినారు. కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో పేదల కడుపు కొట్టినారు. త్రిపుల్ పేరుతో పేదల కడుపు కొట్టినారు. సెజ్ల పేరుతో పేదల కడుపు కొట్టినారు. నిర్దాక్షణంగా గుంజుకున్న సంఘటన అది టీఆర్ఎస్ పార్టీలో జరిగింది. ఇప్పుడు కానే కాదు, ఇప్పుడు ఏదైతే చట్టాలు ఉన్నాయో చట్టాలను గౌరవించి ఇప్పుడు తిబ్రాలు పోయిన రైతులకు కానీ, ఇంకా మీతో ల్యాండ్ అక్విజిషన్ చేసుకున్నప్పుడు కానీ ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ పేద ప్రజలను గౌరవిస్తుంది. అభివృద్ధి విషయంలో రాజీ పడకుండా చేస్తుంది. మేము ఎప్పుడైనా సరే ప్రాంతం పట్ల వచ్చినప్పుడు త్రిపుల్ కోసానికి ప్రతిపక్షంలో ఉన్న, ఈరోజు అధికారంలో ఉన్న పేదల పక్షాన ఉంటామని చెప్పినాం. ఈరోజు కూడా ఈ ప్రాంతానికి ఏదైనా ఇబ్బంది అయినప్పుడు పేద ప్రజల పేదల గొంతై, ప్రజా గొంతై ఖచ్చితంగా మా మంత్రుల దృష్టికి, ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లాల్సిన బాధ్యత మాది. జిల్లా కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు పేదల పక్షాన్ని పోరాటం చేస్తుంది. అధికారం ఉన్నా సరే పేదల సమస్యల తర్వాత ప్రజాస్వామ్యబద్ధంగా తీసుకెళ్తుంది. కానీ ఆ రోజు మీరు ఒక మంత్రి వస్తే కలవలేరు. నేనే తర్వాత కలుస్తా అంటే 100 సార్లు అన్నాం. నిర్బంధంగా అరెస్ట్ చేసినారు. ముఖ్యమంత్రి వస్తే 2 రోజులు పెట్టినారు. ఈరోజు గగ్గోలు పెడుతున్నారు. ఈరోజు తర్వాత ఈరోజు పార్టీ మారిన వాళ్ళ తర్వాత వాళ్ళని అనర్హులను ప్రకటించినట్టు మీరు పార్టీలో మెర్జీ చేసుకున్న డబ్బులతోని. మేము అందుకే అంటున్నాం, తర్వాత అబద్ధాలు చెప్పి ప్రజలను మభ్యపెట్టే కార్యక్రమాలు చాలా రోజులు సాగవు. మీరు ఆ రోజు తర్వాత అంటున్నారు కదా హరీష్ రావు గారు, ఇక్కడున్న నిధులను తీసుకుపోయి మీరు తర్వాత మీ సిద్దిపేట జిల్లాలో పెట్టుకుంది వాస్తవం కాదా? నీ బామర్ది జిల్లాలో పెట్టుకుంది వాస్తవం కాదా? మీరు జిల్లాలను విభజించి అశాస్త్రీయంగా, జిల్లాలలో అశాస్త్రీయంగా మండలాలను విభజించి మీ అవసరాల కోసం చేసిన విషయం వాస్తవం కాదా? మీరు చేసే కార్యక్రమం కూడా అంటుండ్రు రాజశేఖర రెడ్డి, స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు అంటే మీ నోట్ల పురుగులు పడతాయి. ఆయన ఏదైనా ప్రజల కోసానికి మంచి చేసిండు. ఒకవేళ ప్రజల గిట్ట వద్దంటే తర్వాత దాన్ని తిరస్కరించి దానికి అనుగుణంగా చేసిండు. కానీ స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారి పేరు కూడా చెప్తున్నారు. వాళ్ళు స్థాయి లేని వ్యక్తులు అంటారు. నేను స్థాయి గురించి మాట్లాడా. వాళ్ళు అలాంత మూర్ఖత్వం ఇంకోటి ఉండదు. ఆ రోజు ఎవరున్నారు? గతంలో ఉన్న వాళ్ళు అధికారం అనుభవించి 4 పర్యాయాలు కానీ ఎప్పుడైనా సరే ఇక్కడ తర్వాత ఏలినోళ్ళు తర్వాత వాళ్ళు కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఒక్కసారి పునరాలోచించుకోవాలి నర్సాపూర్ ప్రజలు. అట్లాంటి వాళ్ళు ఇక్కడికి ఏం మురుగబెట్టిరు, ఇప్పుడు ఏం మురుగబెడతామని చెప్పి రోడ్ల మీద కూర్చుంటారు, ఎవరిని మభ్య పెడతామని రోడ్ల మీద కూర్చుంటారు. ఈరోజు సిగ్గుపడాలా, సిగ్గు అనిపించాలా. అందుకోసానికే నేను ఎప్పటికీ అంటుంటా, తప్పు చేసినోడు అంబేద్కర్ చౌరస్తా దగ్గర వచ్చి ముక్కు నేలకు రాయాలా. ప్రజలు మిమ్మల్ని మ్యాండేట్ ఇచ్చి గెలిపించిర్రు, దానికి బాధ్యత వహించాలా. వహించి తర్వాత ముక్కు నేలకు రాయాలా ప్రజలకు తప్పు చేసినామని చెప్పించి. ఈరోజు వెనుకబడడానికి కారణం మీరు. మీ అనైతిక విలువల వల్ల, ఈరోజు మీ అనైతిక ఆలోచన వల్ల నర్సాపూర్ ప్రాంతాన్ని ప్రశ్న పట్టించారు. అందుకోసానికి మరోసారి నర్సాపూర్లో విద్వేషాలు లేకుండా పరిపాలన విధానం అందించాలని
నర్సాపూర్ ప్రాంత ప్రజలందరూ కూడా మరొకసారి ఆలోచించుకొని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి అది సాధ్యాల మీద డంపేయాడ్ను ఏం జరుగుతుందని చెప్పేసి దాని సాధ్యాల మీద ఆఫీసర్లతో కూడా 2-3 దఫాలు చర్చలు అయినాయి. మన మంత్రివర్యులతో కూడా తర్వాత మాట్లాడడం జరిగింది. రాజిరెడ్డి గారు మేము కూడా అనుకున్నాం రిప్రజెంటేషన్ ఇస్తాం, ఖచ్చితంగా ప్రజాస్వామ్యబద్ధంగా దాన్ని ఆపు చేయడానిక లేకపోతే దాని సాధ్యాలు ఆలోచించి నిర్ణయం తీసుకుంటామని కాంగ్రెస్ పార్టీ ప్రజల తరపున ఈ ప్రాంత సమస్యల తరపున ఎల్లప్పుడూ ముందుంటుందని పోరాటం చేస్తుందని ఖచ్చితంగా తెలియజేస్తూ మీకు అందరు కూడా నమస్కారాలు చేస్తూ ఎవరు ఏం చేసిర్రు ఎవరు ఎట్లా చేసిర్రు అనేది అందరికీ ప్రాంత ప్రజలకు తెలుసు కనుక కాంగ్రెస్ పార్టీని దోషిగా నిలబెట్టాలని చూస్తే మీ బొంద మీరే దవ్వుకున్నట్టయితుంది కనుక మరోసారి ఆలోచించుకొని మాట్లాడే ముందు ఆచితూచి అడిగేయాలని గుర్తు చేస్తున్నాను.